నిజామాబాద్ లోక్సభ పరిధిలో వాతావరణం ఏ రకంగా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు అందించేందుకు మా ప్రతినిధి పాల్ అందుబాటులో ఉన్నారు. పాల్, గతంలో 2 ఎన్నికల్లో కూడా అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేశారు. ఇప్పుడు కవిత ప్రచారం కానీ ఆమె పోటీలో లేరు, ప్రచారానికి కూడా రాలేదు. అక్కడ ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంది, ఏర్పాట్లు ఎలా జరిగాయి, అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయా? ఎన్నికల అధికారులు మెదక్లో కొంతమంది హాజరు కాలేదు, మీ దగ్గర కూడా అలా హాజరు కాని సంఘటనలు కానీ సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? సార్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే ఇంకా 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్ల పరిధిలో 17,04,000 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. సుమారుగా 1,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా విధులకు హాజరు కావడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఎన్నికల అబ్జర్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో సిబ్బంది తరలివేయడం జరిగింది. ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా, అంతేకాకుండా సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సుమారుగా 7 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలు, 3,000 మంది స్పెషల్ పోలీసులతో పాటు ఏసీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐ అధికారులను నియమించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తల చర్యలు తీసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంచారు అధికారులు. అయితే ఎవరైనా కానీ వ్యక్తులు కూడా, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరు కూడా లాడ్జీలలో కానీ ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండరాదని కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే చూసిన సుమారుగా 17,04,800 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకొని